కార్మికులకు పనిముట్లు ఇవ్వకుండా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఎలా చేస్తారని అనంతపురం నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ప్రశ్నించారు. ఇవాళ అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో వారు వినూత్నంగా నిరసన చేపట్టారు. చెట్టు కొమ్మలు తీసుకుని రోడ్లు ఊడుస్తూ తమ నిరసన తెలియజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీసం పనిముట్లు లేకుండా నగరంలో రోడ్లు ఎలా శుభ్రం చేయాలని, కాలువలు ఎలా తీయాలని వారు ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా ఈ సమస్యపై పోరాటాలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. గతంలో పనిముట్ల పేరుతో నిధులు పెద్ద ఎత్తున డ్రా చేసినప్పటికీ కార్మికులకు మాత్రం పనిముట్లు ఇవ్వలేదన్నారు. చీపుర్లు లేకుండా రోడ్లు ఊడ్చే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని సిఐటియు నాయకులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అదేవిధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నది స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములమే. అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ ప్రత్యేకించి అనేక సందర్భాలలో మాకు గొంతెమ్మ కోరకడేం కోరట్లే. మేము డైలీగా చేస్తున్నటువంటి పని పారిశుద్ధ్య కార్మికులం. క్లీన్ చేయాలన్నా, కాలువలు తీయాలన్నా, చెత్త ఎత్తేయాలన్నా, చెత్తను బయటికి పంపించాలన్నా పనిముట్లు ఉండాలి. కానీ అధికారులు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో పాల్గొనే అధికారులకు, ప్రజాప్రతినిధులకు మాత్రమే మాస్కులు, గ్లౌజులు, పరకలు అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. కానీ కార్మికులు, సేవ చేస్తున్నటువంటి కార్మికులు మాత్రం పరకలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి 3 నెలలకు ఒక్కసారి పరకలు, చెప్పులు, గంపలు, పార్లు, కడ్డీలు, కాలువ కడ్డీలు, అదేవిధంగా పుష్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అడిగాం. తాత్కాలికానికి మాత్రమే పప్పులు పెట్టి పోరు మానిపే పద్ధతిలో ప్రతి 3 నెలలకు ఒక్కసారి 10-15 పరకలు ఇవ్వాలంటే మొన్న మాత్రం 2 పరకలు ఇచ్చి మేము మాత్రం మళ్ళీ రాసుకుంటాం, ఇక నాకు 5 రోజులు టైం ఇవ్వండి, నేను మాత్రం పరకల, గంపలు, కాల కడ్డీలు అన్నీ కూడా తెప్పిస్తామని చెప్పారు. గతంలో ఇప్పుడున్నటువంటి హెల్త్ ఆఫీసరు ఎంహెచ్ఓ గారు చర్చలు జరపండి, ఈ చర్చల్లో మా సమస్య లేదు, జాయింట్ మీటింగ్లో మాట్లాడండి, కమిషనర్ గారితో చర్చించండి, ఈ సమస్య పరిష్కారంకు పనిముట్ల కోసం ప్లాన్ చేయండి అంటే అది ప్లాన్ చేయకుండా దొంగదారిగా ఇంకో పద్ధతిలో పోయి ఎక్కడో డివిజన్లలో కార్మికులతో పని చేపిస్తున్నారు. కాబట్టి మేము ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని పాల్గొనాలంటే మాకు తక్షణం పనిముట్లు సప్లై చేయండి అని చెప్పేసి, కానీ స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు గ్రీవెన్స్ లో మాకు పనిముట్లు లేవు కాబట్టి ఆకులు, అలుము తీసుకొని ఆకులతో కసు నూకుతాం, అదేవిధంగా సంచిపట్లతో చెత్త చేస్తామని చెప్పేసి నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు దశల వారీగా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పారిశుద్ధ్యం మరియు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమని కొన్ని సంవత్సరాల తరబడి ఈ మున్సిపల్ అధికారులని, పాలకవర్గాలను మేము కోరుతూ ఉన్నాం. ప్రధానంగా పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పని చేయాలంటే, పట్టణాలు శుభ్రంగా ఉండాలంటే వాళ్ళకు ప్రధానంగా పనిముట్లు అవసరం ఉంది. కానీ పనిముట్లు ఇవ్వరు. పరకలు, గంపలు, చెప్పులు, యూనిఫామ్ ఏమి ఇవ్వకుండా ఈరోజు పట్టణాలు శుభ్రంగా ఉండాలంటే ఎంతవరకు సాధ్యమవుతుందని ఈ సందర్భంగా అధికారులని, పాలకవర్గాలను మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత ఈ సేవని ఈరోజు తేవడం జరిగింది. అయితే స్వచ్ఛత ఈ సేవ అంటే మొదట ఎవరు స్వచ్ఛతగా ఉండాలని ఈ సందర్భంగా ఈరోజు అధికారులను కోరుతూ ఉన్నాం. స్వచ్ఛత ఈ సేవ అంటారు, బ్యానర్ పెడతారు, అక్కడ బ్యానర్ దగ్గర కసు ఊడ్చమని చెప్తారు. కసు ఊడ్చే కూడా పరకలు అప్పటికప్పుడు తెప్పిస్తారు. ఆ స్వచ్ఛత ఈ సేవ అయిపోయిన వెంటనే ఆ పరకలు తీసుకుంటారు. మూతికి ఇచ్చినట్టు మాస్కులు, ఇదేమో భాగ్యం తెలుదు కానీ మూతికి ఇచ్చినటువంటి మాస్కులు కూడా ఈ రోజు ఎన్నికలు లాగేసుకున్న పరిస్థితి ఈ రోజు మున్సిపల్ అధికారులు చూస్తూ ఉన్నాం. ఆఫ్రాన్స్ ప్రధానంగా మున్సిపల్ కార్మికుడు గుర్తించబడాలంటే ఈ రోజు పారిశుద్ధ్య విభాగ కార్మికులకు సంబంధించి ఆఫ్రాన్ అవసరం. అయితే అట్లాంటి ఆఫ్రాన్స్ కూడా స్వచ్ఛత ఈ సేవ అయిపోయిన వెంటనే కూడా వెనక్కి లాగేసుకుని ఇంకా అయిపోయింది కార్యక్రమం పద్ధతిలో ఈరోజు చూస్తున్నారు. అదే విధంగా ఎలక్షన్ డ్యూటీ మొన్ననే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల సందర్భంగా కార్మికులందరికీ ఓట్లు వేశారు. అందరికీ కూడా అధికారులందరూ కూడా ఎలక్షన్ సంబంధించిన ఓటీ డబ్బులన్నీ తీసుకోవడం జరిగింది. కార్మికులకు ఇస్తామని పని చేయించుకున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించే పరిస్థితి లేదు. పనిముట్లు సకాలం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటిపైన మాకెక్కడ స్వచ్ఛత ఎక్కడా అని ఈ సందర్భంగా ఈరోజు అధికారులను మేము నిలదీయబోతున్నాం.